నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నా సెల్ నంబరు, వాట్సాప్ నంబరు 9848055806. ఈ పీరియడ్స్ ముట్లు ఆగిపోయిన తర్వాత అసలు కోరికలే లేవు, దగ్గరకు రానివ్వలేదు అని అనే వాళ్ళకి కొన్ని చిట్కాలు ఉన్నాయి. ఏంటంటే సాధారణంగా ఎప్పుడు రతిక్రీడ ప్రారంభించాలన్నా ఫోర్ ప్లే, ముద్దు ముచ్చట తప్పనిసరి. శరీరంలో ఉండే కామనాడులు, రొమ్ములు, మెడ, ముఖం, పెదాలు, చెవులు, వెన్ను, బొడ్డు, పెరుదలు, అట్లాగే యోని చుట్టూ ఉండే ప్రాంతము, ఈ మూత్రనాళము ముందు ఉండే చిన్న బుడిపె, దాన్ని క్లైటోరిస్, ఈ భాగాలను స్పృశించటము ద్వారా, ముట్టుకోవటం ద్వారా, అంటుకోవటం ద్వారా ముద్దు ముచ్చట ప్రక్రియ ఫోర్ ప్లేలో స్త్రీ ఆమె వేడెక్కడం జరుగుతుంది, ప్రేరణ పొందడం జరుగుతుంది. ప్రేరణ పొందడం ఎలా ఉంటుందంటే, మనం గ్యాస్ స్టవ్ మీద పెనం పెట్టి వెంటనే మనం దోశ పిండి వేయం. పెనం వేడెక్కిన తర్వాత అప్పుడు పిండి వేస్తే దోశ వస్తుంది. అదేవిధంగా స్త్రీ వేడెక్కిన తరువాత రతిక్రీడలో పాల్గొంటే మీకు చక్కటి అనుభూతి, స్వర్గలోక సుఖాన్ని అనుభవించగలుగుతారు. దీంతోపాటు కొన్ని ఆహార పదార్థాలు, స్త్రీ హార్మోన్ల పరిమాణాన్ని పెంచడానికి సోయా చిక్కుళ్ళు బాగా ఉపయోగపడతాయి. సోయా చిక్కుళ్ళ కూర, సోయా చిక్కుళ్ళు ఆ గింజలుంటే వాటిని నానబెట్టి, నానిన తర్వాత మిక్సీలో వేసి పాలు తయారు చేసి, మనం మామూలుగా గేదె పాలు ఎలా తాగుతున్నామో సోయా పాలను కూడా అలా తాగొచ్చు. సోయా చిక్కుళ్ళను క్రమం తప్పకుండా కూర రూపాన్ని వండుకోవచ్చు. లేదు మార్కెట్లో సోయాతో తయారు చేసిన పన్నీరు, సోయా పన్నీర్ని టోఫు అంటారు, TOFU. అది కొనుక్కొచ్చుకుని మనం కూరలు వివిధ రకాలుగా వంటకాలు చేసుకోవటం ద్వారా స్త్రీకి ఈ సోయా చిక్కుళ్ళ ద్వారా స్త్రీ హార్మోన్లు, ఈస్ట్రోజన్లు మనకి లభిస్తాయి. మరికొంతమందికి రతిక్రీడలో పాల్గొనేటప్పుడు మంట, నొప్పి, రాపిడి. నొప్పి ఉండటం వల్ల వద్దంటారు. బాగా తీవ్రమైన నొప్పి ఉంటుంది. ఈ నొప్పి ఉండటానికి గల కారణం ఏంటంటే, ఫోర్ ప్లే, ముద్దు ముచ్చటి చేయనప్పుడు అక్కడ యోని పొడిగా ఉంటుంది. కామనాడులను ప్రేరేపించటము ద్వారా యోనిలో అక్కడ తేమ, రసం, జిగురు ఉత్పత్తి అయ్యి, ఈ తేమ, రసము, జిగురు ఉత్పత్తి అవుతున్నట్టు స్త్రీకి తెలుస్తుంది. ఆ జిగురు ఉత్పత్తి అయితే పురుషాంగము లోపల ప్రవేశపెట్టినప్పుడు గరుకుదనం లేక, పొడి లేక చక్కగా రతిక్రీడలో పాల్గొనగలుగుతారు. ఇక అది ఫోర్ ప్లే, ముద్దు ముచ్చట లేకుండా వచ్చే షార్ట్, షూట్, ఫైర్ అనే విధంగా ఏదో 1 నిమిషం 2 నిమిషాలు చేసినప్పుడు ఇలా జరుగుతుంది. ఎవరికైనా యోని పొడిగా ఉన్నదన్నప్పుడు మందుల షాపులో ఒక లూబ్రికెంట్, కొంతమంది కొబ్బరి నూనె, ఆముదం ఇవన్నీ పూస్తారు. వద్దు, అవి వాడద్దు. వాటి వల్ల యోనిలోకి చీము కణాలు వెళ్తాయి. కొబ్బరి నూనె వాడద్దు. దాని బదులుగా మందుల షాపులో జైలోకేన్, దీని పేరు లిగ్నోకేన్ అంటారు, LIGNOCAINE 2% జెల్లీ. లిగ్నోకేన్ జెల్లీ 2% యోనిలో ప్రవేశపెడితే ఆ నొప్పి ఉండదు, మంట ఉండదు. మీరు యోనిలో ఈ రతి ప్రక్రియలో ఇద్దరికీ కూడా సౌలభ్యం ఉంటుంది. ఇంకా మరి కొంతమందికి ఈ పురుషులకు వాడే 2 మందులు ఉన్నాయి కదా, శిలాజిత్ డబల్ గోల్డ్ డాబర్ కంపెనీ. దాన్ని స్త్రీలకు ఉపయోగించినా కూడా స్త్రీలకు కూడా బాగా పనికొస్తుంది. హార్మోన్ల ఉత్పత్తి పెరుగుతుంది. వాళ్ళలో కామ కోరికలు పెరగటం జరుగుతుంది. వాళ్ళకు కూడా 3 నెలలు వాడాలి శిలాజిత్ డబల్ గోల్డ్ డాబర్ కంపెనీ. పొద్దున టిఫిన్ తర్వాత, రాత్రి భోజనం తర్వాత. ఒకవేళ షుగర్ ఉన్న భర్తకు బలహీనత ఉంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా వాడచ్చు శిలాజిత్ డబల్ గోల్డ్ డాబర్ కంపెనీ. స్త్రీలకు కూడా హిమాలయ కంపెనీ తయారు చేసిన అశ్వగంధ కూడా ఉదయం టిఫిన్ తర్వాత, రాత్రి భోజనం తర్వాత 3 నెలలు వాడాలి. 2 పురుషులకు, స్త్రీలకు కూడా ఉపయోగపడతాయి. స్త్రీలలో హార్మోన్ల పరిమాణాన్ని పెంచడానికి ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ లాంటి హార్మోన్లు కలిగి ఉన్న ఒక ట్యాబ్లెట్ ఉంటుంది. దాని పేరు ప్రెమారిన్, PREMARIN 0.625. 28 ట్యాబ్లెట్లు ఒక షీట్లో ఉంటాయి.
ఈ 28 ట్యాబ్లెట్లు వాడుతున్నప్పుడు రొమ్ములు కొంచెం గట్టిపడటం, రొమ్ముల సైజు పెరగటం, కోరికలు పెరగటం. కొద్దిమందికి ఈ ట్యాబ్లెట్లు వాడి మానేసిన తర్వాత ముట్లు ఆగిపోయిన 4-5 సంవత్సరాలు కొద్దిగా రక్తము జీర కూడా కనపడే అవకాశం ఉంది. ఈ ట్యాబ్లెట్ల బదులుగా క్రీమ్ అందుబాటులో ఉంటుంది. దాని పేరు కూడా అదే, ప్రెమారిన్ క్రీమ్. ట్యాబ్లెట్లు క్రీము మధ్యలో క్రీమును ఉపయోగించడం వైద్యపరంగా మంచిది. ప్రెమారిన్ క్రీమ్ని యోనిలో పెట్టుకోవాలి రోజుకు 2 సార్లు, ఉదయము రాత్రి. తద్వారా యోని ద్వారా హార్మోన్లు యోని పొర నుంచి శరీరంలోకి లోపలికి వెళ్తాయి. అది దానివల్ల కూడా ఈ కోరికలు పెరగటం అనేది జరుగుతుంది. కొంతమందికి గర్భసంచి ఆపరేషన్ చేసిన తర్వాత హెర్నియా అని వస్తుంది పొట్టకి. దానివల్ల కూడా కొంత ఇబ్బంది ఉంటుంది. కనుక కొన్ని సందర్భాలలో భంగిమలు కూడా మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. సాధారణంగా వాడే భంగిమలు కాకుండా స్త్రీ ఒంగుని పురుషుడు వెనక నుంచి చేయటము ద్వారా పూర్తి సంతృప్తిని పొందే అవకాశం ఉంది. ఈ విధంగా స్త్రీలు వాళ్ళు తిరస్కరించడం సహజం. దానికి భర్త పెద్ద మనసుతో అర్థం చేసుకుని ఏ కారణం వల్ల ఆమె తిరస్కరిస్తూ ఉంది, దాన్ని ఎలా పరిష్కరించుకోవాలి అనేది తెలుసుకోవాలి. స్థూలకాయము, భారీకాయం ఉన్న వాళ్ళకి కోరికలు తక్కువ ఉండొచ్చు. కోరికలు ఉన్న రతి క్రీడలో పాల్గొనే సమయంలో ఆ పొట్ట అడ్డంకిగా మారుతుంది. అందువల్ల వాత్సాయన కామశాస్త్రములో పొందుపరిచిన వివిధ రకాల భంగిమలను మార్చటము ద్వారా, భంగిమలను ఉపయోగించటము ద్వారా ఈ రతి క్రీడను రక్తి కట్టేలా చేసుకునే అవకాశం ఉంటుంది. తర్వాత రతి క్రీడలో పాల్గొనేటప్పుడు పూర్తిగా దుస్తులు తొలగించి చేసుకుంటే పూర్తి సంతోషం ఉంటుంది. అలాగే చీకట్లో చిందులాటనే విధంగా చీకట్లో చేసుకోవాల్సిన అవసరం లేదు. బెడ్ లైట్ కానీ లేదా మామూలు లైట్లు కానీ వేసుకుని చేసుకోవటం అనేది అది మంచి పద్ధతి. తర్వాత 50 ఏళ్ళు దాటిన తర్వాత పురుషులకు కానీ స్త్రీలకు కానీ కొంత విటమిన్లు, ఖనిజ లవణాల లోపం అనేది ఉంటుంది, సహజం.